వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టు మరియు సబార్డినేట్ కోర్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జనవరి 2 అనగా నిన్న రావడం జరిగింది. దానికి సంబంధించిన విద్యా అర్హతలు, పోస్టుల వివరాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ విధానం వంటి అన్ని అంశాలకు సంబంధించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటిసారి ఈ వీడియోను వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నూతన నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది గమనిస్తే 1673 ఇవ్వడం జరిగింది. ఇవి స్పష్టంగా 2 భాగాలుగా ఉండడం జరిగింది. సో మరి అందులో ఉన్న పోస్టులు ఏంటి, సో వాటికి విద్యా అర్హత ఏంటి గమనిస్తే ఇందులో మొత్తంగా మనం గమనిస్తే 2 రకాల పోస్టులు స్పష్టంగా కనబడడం జరుగుతుంది. ఒకటి హైకోర్టుకు సంబంధించి, 2 సబార్డినేట్ కోర్టులకు సంబంధించిన పోస్టులు అంటున్నాం. ఇక్కడ సబార్డినేట్లకు సంబంధించిన పోస్టులను మనము పార్ట్ ఏ కింద ఇవ్వడం జరిగింది. సో ఈ పార్ట్ ఏ కింద సబార్డినేట్ పోస్టులు, ఇందులో టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు అని మళ్ళీ 2 భాగాలుగా ఇవ్వడం జరిగింది. అందులో మనం గమనిస్తే 1277 పోస్టులు నాన్ టెక్నికల్ కేటగిరీకి చెందినవి. సో మరి ఈ నాన్ టెక్నికల్ కేటగిరీ అయిన 1277లో ఎలాంటి పోస్టులు ఉంటాయి గమనిస్తే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఎగ్జామినర్ వంటి పోస్టులు మనకి ఈ భాగంలో ఉండడం జరుగుతుంది. సో మరొక విద్యార్థి, ఒక కాంపిటీటర్ దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఎంత విద్యా అర్హతను కలిగి ఉండాలి అంటే, ఇక్కడ పార్ట్ ఏలోని నాన్ టెక్నికల్ కేటగిరీకి అప్లై చేసుకోవాలి అంటే 10 నుండి డిగ్రీ స్థాయి విద్యా అర్హతను కలిగి ఉండడం జరుగుతుంది. అందులో మన సబ్ కేటగిరీస్ ఉంటాయి చూడండి. అంటే ఉదాహరణకు గమనించండి, ప్రాసెస్ సర్వర్ అంటున్నాం. ఈ ప్రాసెస్ సర్వర్ యొక్క ఎడ్యుకేషన్ ఎంత, 10వ తరగతి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్ అంటున్నాం, ఇంటర్మీడియట్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ మనకు డిగ్రీ అనేది కనబడడం జరుగుతుంది. సో ఇలా మనం గమనించాలి. అదేవిధంగా పార్ట్ ఏలో 2వ భాగం ఏంటిది, మనము టెక్నికల్ విభాగం అంటున్నాం. సో మరి ఈ టెక్నికల్ విభాగానికి సంబంధించి ఎలాంటి పోస్టులు వస్తాయి గమనిస్తే ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వస్తుంది, టైపిస్ట్ వస్తుంది, కాపిస్ట్ అంటున్నాం. ఇలాంటి పోస్టులు మనకు ఇందులో ఉంటాయి. మరి ఎన్ని ఉన్నాయి గమనిస్తే 184 ఉండడం జరిగింది. సో వీటిని అప్లై చేసుకోవడానికి ఎలాంటి విద్యా అర్హత ఉండాలి అంటే ఇంటర్ మరియు డిగ్రీ అనేది విద్యా అర్హతగా ఉండడం జరిగింది. సో దీంతో పాటు ప్రత్యేక అర్హతను అక్కడ పేర్కొన్నాడు. సో ఏంటి ఆ ప్రత్యేక అర్హత, టెక్నికల్ ఎగ్జామ్ మరియు టైపిస్ట్ లాంటి ఎగ్జామ్లు పాస్ అయి ఉండాలి. ప్రభుత్వం ఆమోదం పొందిన సంస్థల నుండి ఇలాంటి ఎగ్జామ్లు పాస్ అయి ఉండడం జరగాలి. వారు దీనికి ఎలిజిబుల్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 2వ పార్ట్ ఏమన్నాం, పార్ట్ బి అంటున్నాం. ఇవి పూర్తిగా హైకోర్టుకు సంబంధించినవి. సో మరి ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి గమనిస్తే 212 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో ఈ పోస్టులు ఏంటి, ఒకటి కోర్టు మాస్టర్ అంటున్నాం. ఈ కోర్టు మాస్టర్ని మనము పర్సనల్ సెక్రటరీగా పిలవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీసర్ సబార్డినేట్ అంటాం. అంటే ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్టులు మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. సో మరి వీటిని అప్లై చేసుకోవాలి అంటే వీటి కోసం మనకు విద్యా అర్హత ఏంటి గమనిస్తే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ని కనుక గమనించండి, అతి తక్కువ విద్యా అర్హత 7 నుండి 10వ తరగతి. అంటే చాలామందికి ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే ఆశ ఉంటుంది. కొన్ని అనివార్య కారణాల వలన, కుటుంబ నేపథ్యం వలన కొట్టలేకపోతారు. సో 10వ తరగతి ఉంటుంది, విద్యార్హతలు సపోర్ట్ చేయవు. సో అలాంటి వారికి కూడా ఇక్కడ అవకాశం ఇచ్చింది చూడండి. సో ఆఫీస్ సబార్డినేట్కి 7 నుండి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం ఉంటే సరిపోతుంది. అదేవిధంగా కోర్టు మాస్టర్ అంటున్నాం. ఇలాంటి వాటికి మనకు డిగ్రీ అనేది అర్హతగా ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాటికి మనకు ఇంటర్ అనేది అర్హతగా ఉంటుంది. దాంతో పాటుగా మళ్ళీ కొన్ని స్పెషలైజేషన్స్ ఉండాలి. సేమ్ ఇక్కడ టెక్నికల్ ఎగ్జామ్ మరియు టైపిస్ట్కు సంబంధించిన పరీక్షలు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సో ఇది మనకి విద్యా అర్హత అంటున్నాం. అదేవిధంగా మనకు పరీక్షను గమనిస్తే, సో మరి ఇలా ఉద్యోగం సాధించాలి అంటే పరీక్ష ఏ విధంగా నిర్వహించబడుతుంది అంటే మొత్తంగా గమనిస్తే ఈ పోస్టులకు సంబంధించి 4 రకాల పరీక్షా విధానాలు అనేవి మనకు కనబడతాయి. అంటే ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ కేటగిరీ పోస్టులకి ఒక్కొక్క రకమైన పరీక్ష ఉంటుంది. అందులో మొదటిది కనుక గమనిస్తే ఇందులో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులను కనుక గమనించండి. ఇందులో సిబిటి విధానంలో ఎగ్జామ్ జరుగుతుంది. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటున్నాం.
సో ఇది ఎంతసేపు అంటే గమనిస్తే దీని యొక్క వ్యవధి 120 నిమిషాలు అనగా 2 గంటల కాలం. మరి ఎన్ని మార్కులకి పరీక్ష? 100 మార్కుల పరీక్ష అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ 100 మార్కులు కనుక గమనిస్తే ఇందులో 60 మార్కులు జనరల్ నాలెడ్జ్ నుండి రావడం జరుగుతుంది. 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్‌కు సంబంధించి ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకు జరుగుతుంది. అదేవిధంగా రెండవది ఈ ప్రాసెస్ సర్వర్ కనుక చిన్న స్థాయి ఉద్యోగం 10వ తరగతి దానికి ఎలిజిబిలిటీ కాబట్టి ఇక్కడ పరీక్ష విధానం మార్చారు. ఏ విధంగా మార్చారు? ఓఎంఆర్ బేస్డ్గా మార్చడం జరిగింది. ఇది కంప్యూటర్ బేస్డ్, ఇది ఓఎంఆర్ బేస్డ్ అంటున్నాం. ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? 45 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 30 మార్కులు జీకే ఉంటుంది, 15 మార్కులు ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది. ఇది కూడా మనం గమనిస్తే మరి ఇక్కడ చాలామందికి డౌట్, పరీక్షను ఏ భాషలో నిర్వహిస్తారు, మాకు అవైలబిలిటీలో ఉంటుందా? గమనిస్తే పరీక్షలోని ప్రశ్నలు అనేవి గమనిస్తే మనకి ఇంగ్లీష్ మరియు తెలుగులో మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అంటే తెలుగు మీడియం అభ్యర్థులు కూడా దీనికి పరీక్షను ఈజీగా రాయవచ్చు. అదేవిధంగా గమనిస్తే మూడో రకమైన పరీక్ష ఏంటి అంటాం, టెక్నికల్ కేటగిరీకి సంబంధించి. ఉదాహరణకు గమనించండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 గమనిస్తే ఇందులో మనకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది నిర్వహించబడడం జరుగుతుంది. ఈ టెస్ట్ యొక్క క్వాలిఫికేషన్ అంటే ఈ టెస్ట్లో ఏ అంశంలో క్వాలిఫై కావాలి అంటే 120 వర్డ్ పర్ మినిట్, రైట్. ఎంత కాలం అంటే 45 నిమిషాల కాలం ఇవ్వడం జరుగుతుంది. 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా టైపిస్ట్ లాంటి ఎగ్జామ్స్, టైపిస్ట్ లాంటి పరీక్షలకు గమనిస్తే ఏమవుతుంది, 10 నిమిషాల కాల వ్యవధితో ఉంటుంది. ఇందులో వర్డ్ స్పీడ్ ఎంత ఉండాలి? 45 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారితంగానే వాళ్ళు తదుపరి దశకి అనగా మీన్స్ పోస్ట్కి ఎలిజిబిలిటీగా తీసుకోవడం జరుగుతుంది. క్రమంగా ఆ మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేసి ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4వ రకం కనుక గమనిస్తే ఇక్కడ మనకు పార్ట్ బిలో కనబడుతుంది 4th టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఏంటి ఇక్కడ గమనిస్తే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్తో పాటుగా ఇంటర్వ్యూ కూడా కేటాయించబడింది. సో ఇది 4వ రకమైన కేటగిరీ అంటున్నాం. ఉదాహరణకి కోర్ట్ మాస్టర్ కానీ, ఆపరేటర్ కానీ, ఎగ్జామినర్ కానీ, టైపిస్ట్ కానీ గమనిస్తే ఇక్కడ ఏం చేస్తున్నాము, స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది. మొత్తం 100 మార్కులు. ఈ 100 మార్కుల పరీక్షకు సంబంధించి 90 మార్కులు, 10 మార్కులు అనేది మనకి ఓరల్ టెస్ట్కు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరి 90 మార్కుల ఎగ్జామ్ ఏ విధంగా నిర్వహించబడుతుంది? సేమ్ సిబిటి విధానంలోనే నిర్వహించబడుతుంది. కానీ ఇక్కడ గమనించండి, ఆఫీస్ సబార్డినేట్ అంటున్నాం, 7 నుండి 10వ తరగతి అంటున్నాం, చాలా తక్కువ విద్యా అర్హత స్థాయి, మరి అంత క్యాపబిలిటీ ఉంటుందా? కాబట్టి దీనికి మాత్రం ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు అంటే మొత్తం 50 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఈ 50 మార్కులలో 45 మార్కులు ఓఎంఆర్ బేస్డ్గా నిర్వహిస్తారు, 5 మార్కులు ఓరల్ టెస్ట్కు నిర్వహించడం జరుగుతుంది. సో మరి 45 ప్రశ్నలు ఏంటి గమనిస్తే ఈ 45 ప్రశ్నలు ఖచ్చితంగా జీకే నుండి అడగడం జరుగుతుంది. సో ఇలా మనకి టెస్టులు అనేవి 4 రకాల పరీక్షా విధానాలు అనేవి ఉంటాయి. ప్రశ్నాపత్రం అనేది ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏ వయసు వారు దీనికి అర్హత సాధిస్తారు, అర్హులుగా ఉంటారు? గమనిస్తే అన్ని పరీక్షలకు సంబంధించి అంటే ఈ 2 కేటగిరీలో ఫస్ట్ పార్ట్ ఏలోని సబ్ కేటగిరీ 2 గమనించిన, పార్ట్ బిలోని ప్రతి పోస్టును గమనించిన మనకి ఏజ్ క్రైటీరియా ఉంది. 18 సంవత్సరాలు మినిమం, మ్యాక్సిమం ఎంత 34 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ ఉంది. ఏంటి ఆ రిజర్వేషన్ అంటే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీని గమనిస్తే 5 సంవత్సరాలు, పిహెచ్ వాళ్ళని గమనిస్తే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఎక్స్ సర్వీస్మెన్కి, దాంతోపాటుగా వివిధ రకాల కోర్టులలో అది హైకోర్టు కానీ, సబార్డినేట్ కోర్టు కానీ, మండల స్థాయి కోర్టులో కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్న వ్యక్తులకి వారికి కావాల్సిన అప్లికేబుల్ వాళ్ళకు కూడా ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకి ఏజ్ క్రైటీరియా అనేది కనబడుతుంది. అదేవిధంగా ఒకవేళ ఈ ఉద్యోగాన్ని సాధిస్తే మరి ఎంత జీతం రావచ్చు? చాలామంది వెయిట్ చేస్తారు. సో చాలామంది ఉద్యోగం కోసం ప్రయత్నించి అందులో విఫలం కావచ్చు. మరి ఈ ఉద్యోగం సాధిస్తే నాకు శాలరీ ఎంత వస్తుంది, మరి దీనికి నేను ప్రిపేర్ కావచ్చా అంటే ఇక్కడ మనం శాలరీ కనుక గమనిస్తే 4 రకాల శాలరీ బేసిక్స్ అనేవి మనకి కనబడుతున్నాయి.
ఏంటి ఒకటి గమనిస్తే 32,810 రూపాయల నుండి 96,890 రూపాయలు అంటున్నాం. బేసిక్ పే 32,000 ఉన్న బేసిక్ పే దేనిలో కనబడుతుంది మనకి? స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3లో కనబడుతుంది. అదేవిధంగా 24,280 నుండి 72,850 జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులో మనకు కనబడడం జరుగుతుంది. అదేవిధంగా 22,240 నుండి 67,300 రికార్డ్ అసిస్టెంట్ స్థాయిలో మనకు కనబడుతుంది. 22,900 నుండి 69,150 రూపాయలు ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్ లాంటి ఉద్యోగాన్ని పొందితే మొదటిసారిగా తీసుకునే జీతం. అంటే ఇది బేసిక్ పే మాత్రమే. దీంతో పాటుగా డిఏ, హెచ్ఆర్ఏ, అదర్ అలవెన్సెస్ కూడా మనకు అక్కడ కలవడం జరుగుతుంది. సో ఇది మనకు జీతభత్యాలకు సంబంధించి. సరే ఓకే, జీతభత్యాలు బాగానే ఉన్నాయి, ఎగ్జామ్ విధానం క్లారిటీ వచ్చింది. మరి నేను అప్లై చేసుకోవడం ఎలా? అప్లై చేసుకోవడానికి ఎంత ఫీజు చెల్లించాలి అంటే పరీక్షా ఫీజుని కనుక గమనిస్తే మనకి 600 రూపాయలు ఉంది. సో ఈ 600 రూపాయలు ఎవరు చెల్లించాలి అంటే మనకి ఓసీ వర్గాలు కానీ ఈడబ్ల్యూఎస్ ఏమవుతుంది ఓసీ వర్గాలు కానీ ఈడబ్ల్యూఎస్ వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ గమనిస్తే మనకి 600 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో మరి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వంటి వర్గాలకు గమనిస్తే 400 రూపాయలు మనకి పరీక్షా ఫీజును చెల్లించాల్సి ఉండడం జరుగుతుంది. ఓకే, మరి ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అంటే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ మనకి జనవరి 8 నుండి ప్రారంభం కావడం జరుగుతుంది. చివరి తేదీ మనకి జనవరి 31 వరకు అప్లికేషన్లు తీసుకోబడడం జరుగుతుంది. దీంతో పాటుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా పనిచేసే వ్యక్తులకు మరింత డేట్ ఎక్స్టెండ్ చేశారు. సరే మొత్తంగా పరీక్ష అప్లై చేసాం, మరి ఎప్పుడు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది అంటే మన ప్రిపరేషన్ కొనసాగించాలి కదా. సో దానికి సంబంధించి పార్ట్ ఏలో గమనిస్తే పార్ట్ ఏలో మనము సబార్డినేట్ కోర్టులలో 1277 ఉన్న నాన్ టెక్నికల్ కేటగిరీకి సంబంధించి పరీక్షలు మనకి ఏప్రిల్లో నిర్వహించే అవకాశం ఉంటుంది. టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు. సో అదేవిధంగా మనకు టెక్నికల్ కేటగిరీ గమనిస్తే అంటే 184 అన్నాం చూడండి, వాటికి సంబంధించి మనకి జూన్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉండడం జరిగింది. టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు. అదేవిధంగా పార్ట్ బికి సంబంధించిన ఎగ్జామ్స్ మనకి ఏప్రిల్లో ఉండే అవకాశం ఉండడం జరుగుతుంది. సో మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి? దీనికి మంచి సోర్స్ ఏంటి గమనిస్తే పుస్తకాల పరంగా గమనిస్తే స్టాక్ జీకే అన్నాం. ఆ స్టాక్ జీకేలలో క్లారిటీ ఉంది. స్టాక్ జీకే అంటే అన్ని సబ్జెక్టుల యొక్క కలబోతగా కనబడుతుంది. అంటే అందులో జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అదర్ ఇష్యూస్, ఇలాంటి అన్ని అంశాల యొక్క కలబోతగా మనకు స్టాక్ జీకే అనేది ఉండడం జరుగుతుంది. సో చివరగా చిన్న అనౌన్స్మెంట్, భూషణ్ సర్ క్లాస్ యాప్ అనేది ఇటీవల విడుదల చేయబడింది. ఇందులో మనకి టీజీపీఎస్సీకి సంబంధించి కీలకంగా వ్యవహరించబోతున్న తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, ఆధునిక తెలంగాణ చరిత్ర సంస్కృతి, భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన వీడియోలతో కూడిన క్లాసెస్ మనకి తక్కువ ధరలోకి అందుబాటులో రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు గమనిస్తే ఈ ఎగ్జామ్కు సంబంధించి హైకోర్టు కానీ సబార్డినేట్ కోర్టులకు సంబంధించి ప్రముఖంగా ఉన్న ఆ సిలబస్లో ఉన్న ప్రాధాన్యత కలిగిన అంశం స్టాక్ జీకే. దీనికి సంబంధించిన స్పెషల్ కోర్స్ మనకి త్వరలో అందుబాటులోకి రానుంది. వెంటనే యాప్ స్టోర్లో భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.